కానీ నిజంగా లలితాదేవి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్నది ఇక్కడ కూడా పక్కనెట్టండి, మీరు పరిశీలనగా చూడండి. ఎంత అందమైన రూపం అండి అమ్మవారు. ముఖ్యంగా పురుషులలో స్త్రీలలోకెల్లా అందమైన రూపం గౌరీదేవి రూపం అమ్మ, లలితాదేవి రూపం. పురుష దేవతల్లోకెల్లా అందమైన రూపం శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపం అమ్మ, శ్రీరామచంద్రమూర్తి రూపం. అజానుబాహుమరవిందదళాయదాక్షం రమం నిశాచర వినాశకరం నమామి. అంచేత మీ ఇళ్లల్లో ఇతర దేవతల చిత్రాలు ఉన్నా ఉండకపోయినా రామచంద్రమూర్తి యొక్క చిత్రం ఖచ్చితంగా ఉండాలి, లలితాదేవి యొక్క చిత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ పెట్టాలన్న నడక్కండి, మీకు ఎక్కడ బాగుంటే అక్కడ పెట్టుకోండి. మళ్ళీ ఇదో శంఖ ఎక్కడ ఈశాన్యంలో పెట్టచ్చా, నువ్వు ఏ దిక్కులో పెట్టావనేది దేవుడు చూడ్డు, నువ్వు ఆ దిక్కు చూస్తున్నావా లేదా అనేది లెక్క. మీరు కాఫీ తాగే చోట కృష్ణ పరమాత్మ విగ్రహం పెట్టుకుని కాఫీ తాగుతున్నంతసేపు కృష్ణుడినే చూడండి అమ్మా. కాఫీ కృష్ణుడు తాగాడు, మీరు తాగలేదు. చాలా బాగుంటుంది.